వెల్కమ్ టు ది ఇన్సైడ్ ఎడ్జ్. పచ్చనోటుతో మనిషి లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుంది. పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా కూడా తనే అంటుంది మనీ. కరెన్సీ కట్టలు ఏమైనా చేయగలవు. కొండ మీద నుంచి కోతిని కిందకు దించడం నుంచి గాలిని కూడా కండిషన్లో పెడతాయి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దునియా అంతా డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఇది నిజమే, కానీ డబ్బు కోసం ఏమైనా చేయవచ్చా? పైసా వసూలు కోసం ఏ గడ్డి అయినా తినవచ్చా? తింటారా అనేది $1,000,000 ప్రశ్న. కాసులిస్తే చాలు ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా డీల్ ఓకే అని సెలబ్రిటీలు అనేస్తారా అంటే వై నాట్? ఎనీ డౌట్ అనేది గన్ షాట్ సమాధానం. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను తెలుగు సమాజం, ముఖ్యంగా విద్యావంతులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఇలాంటి ప్రశ్నలతోనే నిలదీస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల్లో కింగ్గా చెప్పుకునే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అగ్రిమెంట్పై సంతకం పెట్టింది హీరోయిన్ శ్రీలీల. అంబాసిడర్గా ఉండేందుకు శ్రీలీలకు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ బొప్పన సుష్మశ్రీ ఎంత మొత్తంలో ముట్టజెప్పారో తెలియదు, కానీ ఇక నుంచి శ్రీలీలను ఫేస్ ఆఫ్ ది శ్రీ చైతన్యగా తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేస్తారు. హోర్డింగ్స్ నుంచి పాంప్లెట్ల వరకు హోరెత్తే పబ్లిసిటీ చేస్తారు. 39 ఏళ్ల క్రితం స్థాపించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చాయట. ఒత్తిడి లేని చదువును అందిస్తూ లక్షలాది మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాయట. ఇన్ని అప్రతిహత విజయాలు సాధించింది కనుకే శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు సెకను కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నానని, అత్యంత ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని ఈ అగ్రిమెంట్ ఇచ్చిందని ఆ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రీలీల. ఇంత మాత్రానికే ఆమెను తప్పు పట్టాలా? ఏం తప్పు చేసింది ఈమె? విద్యార్థి సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు శ్రీలీలపై ఒక్కటై మండిపడాల్సిన అవసరం ఏమిటని ఎవరైనా నిలదీస్తే సమాధానాలు తెలుసుకోవాల్సిన సమయం ఇదే. అందుకు గుండెను మెలితిప్పే నిజాలని ఇప్పుడు నిర్భయంగా మాట్లాడుకుందాం. మార్చి 1, 2023 నాడు హైదరాబాద్ నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఉరివేసుకొని చనిపోయాడు. ర్యాంకుల వేటలో టార్గెట్ను భరించలేక క్లాస్ రూమ్లోనే ప్రాణాలు విడిచాడు సాత్విక్. సూటిపోటి మాటలతో లెక్చరర్లు వేధించడం, బూతులతో ప్రిన్సిపాల్ విరుచుకుపడటంతో తట్టుకోలేక అప్పటికే సైక్రియాటిస్టుల వద్ద కౌన్సిలింగ్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పేరెంట్స్కు కంప్లైంట్ చేశాడనే సాత్విక్పై కక్ష పెంచుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టాఫ్ మరింతగా వేధించడంతో ఇక ఈ బతుకు వద్దు అని కుమిలిపోయిన సాత్విక్ క్లాస్ రూమ్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారటంతో తీవ్ర శోక సందర్భంలో కూరుకుపోయారు తల్లిదండ్రులంతా. మరొక వేదన చూస్తే డిసెంబర్ 23, 2023 నాడు హైదరాబాద్ ఫిర్జాదీగూడలోని శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదివే 18 ఏళ్ల వర్ష అనే విద్యార్థిని మరణించింది. ఇది సహజ మరణం కాదు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక వర్ష హాస్టల్ క్యాంపస్లోనే ఉరి వేసుకుని తుది శ్వాస విడిచింది. ఎన్నో ఆశలతో నాగర్ కర్నూలు జిల్లా వీపనగండ్ల గ్రామం నుంచి శ్రీ చైతన్య కాలేజ్కు వచ్చిన వర్ష కేవలం చదువుల భారం మోయలేక ఉసురు తీసుకుంది. వర్ష మరణంతో కృంగి కుసించిపోయారు కుటుంబ సభ్యులు. సాత్విక్, వర్ష వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, తన 39 ఏళ్ల జర్నీలో ఎందరో విద్యార్థుల ప్రాణాలను మింగేసిన ఘనత శ్రీ చైతన్య విద్యా సంస్థల సొంతం. 2017 ఫిబ్రవరిలో సాయి ప్రజ్వల అనే నారాయణ కాలేజ్ విద్యార్థిని మరణించిన తీరు, ఆమె రాసిన సూసైడ్ లెటర్ కార్పొరేట్ కాలేజీల అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ చదువుల భారాన్ని మోయలేకపోతున్నాను, మార్కులు తక్కువ వస్తే అందరి ముందు లెక్చరర్లు తిట్లను భరించలేకపోతున్నాను, కంటికి నిద్ర ఉండటం లేదు, మలమూత్ర విసర్జనకు కూడా వెళ్ళనివ్వటం లేదు, ఎవరికి చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో తెలియక నరక యాతన అనుభవిస్తున్నాను. మమ్మీ, డాడీ నన్ను క్షమించండి, ప్లీజ్ నారాయణ కాలేజ్లను మూసేయించండి, చదువు పేరుతో నారాయణ కాలేజీ లెక్చరర్లు చంపేస్తున్నారు అంటూ సాయి ప్రజ్వల రాసిన ఆ సూసైడ్ లెటర్ చదివి కన్నీళ్లు పెట్టని హృదయం అనేటువంటిది ఒక్కటి కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, సవివరంగా రాసుకుంటూ పోతే కార్పొరేట్ కాలేజీల ఆకృత్యాలకు అంతే లేదు. ఆ ఫీజు, ఈ ఫీజు అంటూ తల్లిదండ్రుల కష్టాన్ని
ముక్కుపిండి మరీ దర్జాగా అడ్డంగా దోచుకునే ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులు మాత్రమే పరమావధిగా స్టూడెంట్స్ను రాచి రంపాన పెడతాయి. టాయిలెట్కి కూడా వెళ్ళనివ్వకుండా చిత్రవధ చేస్తాయి. కడుపు నిండా తిండి పెట్టకుండా, కంటి నిండా నిద్రపోనివ్వకుండా మార్కులు, ర్యాంకుల బూచితో స్టూడెంట్స్కు నరకాన్ని చూపిస్తున్నాయి. డాలర్ డ్రీమ్స్లో తేలియాడే రోగం ఉన్న మెజారిటీ పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీల వేధింపులు తెలిసి కూడా మిన్నకుండిపోతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఇదంతా అని ఆ చేతకానితనానికి సహనం అనే ముసుగు వేసుకుంటున్నారనేది విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల ప్రధాన ఆరోపణ. ఇదే పచ్చి నిజం కూడా. ఒకనాడు కళాశాలలు అంటే మేధావులు, భావి భారత పౌరులను దేశానికి అందించే కార్ఖానాలు. కానీ కొన్నేళ్ల నుంచి ఈ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను చిదిమేస్తున్న కబేళాలు అని అంటే ఏమాత్రం తప్పులేదు. ఇదంతా అంబాసిడర్ అయ్యే ముందు, అంబాసిడర్ అగ్రిమెంట్ పైన సంతకం పెట్టే ముందు హీరోయిన్ శ్రీలీలకు తెలియదా? తెలిసినా సరే కాసుల కోసం కక్కుర్తి పడిందా అంటే అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. అందుకే సభ్య సమాజం అంతా డబ్బు కోసం ఇంత గడ్డి కరవటం అవసరమా అని శ్రీలీలను నిలదీస్తోంది. కొంచెం కర్కశంగానే చెప్పాల్సి వస్తే మరొక హీరోయిన్ సాయి పల్లవిని చూసి శ్రీలీల సిగ్గు తెచ్చుకోవాలంటోంది సభ్య సమాజం. మా కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, మీరు డిమాండ్ చేసినంత ఇస్తామని కాస్మోటిక్ ప్రోడక్ట్ కంపెనీలు ఆఫర్ చేస్తే సౌందర్య పోషణ కోసం అంటూ మీరు తయారు చేస్తున్న ఈ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, క్లెన్సింగ్ మిల్క్స్ ఇవన్నీ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. డబ్బు కోసం నేను అలాంటి దారుణానికి ఓడిగట్టలేను అంటూ కటువుగానే కాస్మెటిక్ కంపెనీల ప్రతినిధులకు చురకలు అంటించిన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు సిసలైన హీరోయిన్ సాయి పల్లవి. కరెన్సీ కట్టల కోసం సత్యాన్ని సమాధి చేయలేను అని తెగేసి చెప్పిన సాయి పల్లవి తెగువను కనీసం 100 గ్రాములైనా సరే శ్రీలీల అప్పుగా తెచ్చుకోవాలి. టీ తాగుతారేమో కనుక్కోబాలు, ఛాయ్ అంటే పడి చచ్చిపోతారు అక్కడ అంటూ గుంటూరు కారం మూవీ డైలాగ్తో ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ శ్రీలీల కార్పొరేట్ కాలేజ్ల బిల్డింగ్స్ మీద నుంచి ఎంతమంది విద్యార్థులు దూకి చనిపోయారో, చదువుల ఒత్తిడి తట్టుకోలేక క్లాస్ రూముల్లోనే ఎంతమంది విద్యార్థులు ఉరివేసుకొని బలవంతంగా ఉసురు తీసుకున్నారో అనే ఆ లెక్కలను శ్రీలీల తప్పకుండా తెలుసుకొని తీరాలి. డబ్బు కోసం ఇంత గడ్డి తినటం అవసరమా అని ఇప్పటికైనా హీరోయిన్ శ్రీలీల ఆలోచించుకు తీరాలి.